ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా క్లుప్తంగా. ఏప్రిల్ 2-3 తేదీల్లో హైదరాబాద్ వేదికగా 13వ ఏసియాన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ 2026 జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించి ప్రపంచ వస్త్రాల భవిష్యత్తు తిరిగి ఊహించుకోవడం అనే థీమ్ బ్రోచర్ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు చేతుల మీదుగా సచివాలయంలో ఆవిష్కరించారు. ఆశ్రమాల్లో ఉంటున్న విద్యార్థులు ఛాలెంజ్గా తీసుకుని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయం రెయిన్బో వార్షిక ఫెస్టులో పాల్గొన్న మంత్రి పలు క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ట్రోఫీలను అందజేసి అభినందించారు. పోలీసు భద్రత, ఆరోగ్య భద్రతా విభాగం నూతన కార్యదర్శిగా రిటైర్డ్ ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డిని డీజీపీ శివధర్ రెడ్డి నియమించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య భద్రతా మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కూకట్పల్లి జోన్ మూసాపేటలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆర్గనైజర్ మురళి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ మహిళా సంఘానికి లోన్ మంజూరు చేసినందుకు గ్రూప్ సభ్యులందరూ కలిపి 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మహిళలు ఏసీబీని ఆశ్రయించడంతో 18,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అగ్రశ్రేణి బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల్ని మోసం చేసిన ముఠాను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. 137 మంది నుంచి సుమారు 47,20,000 వసూలు చేసిన జక్కుల అజయ్ను కటకటాల్లోకి నెట్టారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంబర్పేటలోని అలీకేఫ్ వద్ద వాహనాల తనిఖీల్లో పోలీసులు రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. వాహనం డిక్కీలో ఒక దేశీయ తుపాకీ, 06 లైవ్ కార్ట్రిడ్జ్లను గుర్తించారు. మల్కాజ్గిరికి చెందిన అరుణ్ కుమార్ తన రెండో భార్యను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. మెదక్ జిల్లా తూప్రాన్లో కౌన్సిలింగ్ కోసం వచ్చిన దంపతుల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లోనే పరస్పరం దాడులు చేసుకున్నారు. రాంపూర్కు చెందిన దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో కౌన్సిలింగ్ కోసం తూప్రాన్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య మాట పెరగడంతో పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఒకరికొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. కొన్ని నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటూ నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో స్థానికులు ధర్నాకు దిగారు. వేసవి కావడంతో మంచినీరు కూడా రాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు పూర్తయింది. 28 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా 1,84,44,511 రూపాయల నగదు, 57 గ్రాముల 500 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, 2 కిలోల 750 గ్రాముల వెండి చేకూరినట్లు ఆలయ ఈవో భవానీశంకర్ వెల్లడించారు.